దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాల్పొందుతున్న దేవుని బిడ్డలందరికీ శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అమూల్యమైన ఈ సమయాన్ని శ్రేష్ఠుడమై నీతో మేము గడుపుతుండగా ప్రభా, నీతో సహవాసము చేయుట ద్వారా మేము మేలును, దీవెనను, రూపాంతరమును పొందినట్లు సహాయం చేయండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. క్షేమాభివృద్ధికరమైన మాటలు మాకు మీరు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యం నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్స్ 14, 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఈ సంభాషణ లేక ఈ మాటలు ఎవరి నుండి ఎవరికి పంపించబడ్డాయి అని ఆలోచిస్తే, మొర్దెకై అంటే ఎస్తేరు యొక్క పినతండ్రి అయిన మొర్దెకై, యాక్చువల్గా మొర్దెకై ఎస్తేరు యొక్క కజిన్, కాకపోతే ఒక డాటర్గా ఎస్తేర్ని అడాప్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు లేని కారణం చేత మొర్దెకై తనను అడాప్ట్ చేసుకొని ఒక గార్డియన్గా ఎస్తేరు పక్షంగా ఉంటూ, ఎస్తేరు ఎప్పుడైతే రాజ్యాధికారానికి లేక సింహాసనాన్ని ఎక్కిందో, మహారాణిగా అయిందో, ఆ సమయంలో యూదుల శత్రువుగా ఉన్న హామాను యూదులందరినీ సంహరించాలని ఒక తాకీదును రాయించాడని, ఆ తర్వాత రాజముద్రను కూడా దాన్ని సైన్ చేయించాడు అని తెలుసుకున్న సందర్భంలో మొర్దెకై ఎస్తేరుకు పంపిస్తున్న ఒక శ్రేష్టమైన వర్తమానం. ఈ 14th వర్స్లో చాలా శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయండి. యూదుల మీదకి భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుంది, కష్టం రాబోతుంది. యూదులందరినీ హామాను సంహరించబోతున్నాడు. దాని కొరకు సిద్ధపాట్లన్నీ అయిపోతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న మొర్దెకై బూడిదలో కూర్చొని రోదిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే, ఎస్తేరుకు తెలియక తన దగ్గర ఉన్న పనివారిని పంపిస్తుంది. మొర్దెకైని కొంచెం మంచి వస్త్రాలు వేసుకోమని చెప్పండి అని వస్త్రాలు కూడా పంపిస్తుంది. ఎందుకంటే మహారాణి యొక్క పినతండ్రి అంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే విలువ ఉండదు కదా, అలా ఉండడానికి వీల్లేదని ఎస్తేరు పంపించినప్పుడు మొర్దెకై ఎస్తేరుకు తిరిగి పంపించిన వర్తమానము ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. నీవు మాట్లాడాలి ఈ టైంలో. ఎస్తేర్, యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఒక మాటలో చెప్పాలంటే ఇదొక్క చిన్న కాన్వర్జేషన్ అండి. మొర్దెకై వర్తమానం పంపించాడు ఎస్తేరు వద్దకు. బట్ మొర్దెకై పంపించిన ఈ మాటలు ఎస్తేరులో ఉన్న ఆ స్పిరిట్ను ఒక్కసారి స్టిరప్ చేసినట్లు అయిపోయింది. ఎస్తేర్ అప్పటి వరకు బయట ఏం జరుగుతున్నాయి పరిస్థితుల గురించి సరైన అవగాహన లేకుండా ఉంది. ఆమె వరకు ఆ వర్తమానాలు వెళ్ళలేదు. బట్ వెన్ షీ కేమ్ టు నో అబౌట్ ద ఫ్యాక్ట్స్, తనకు విషయాలన్నీ తెలిసిన తర్వాత, వాస్తవాలను గ్రహించుకున్న తర్వాత, మొర్దెకై పంపించిన ఈ ఒక్క సందేశము ఎస్తేరు యొక్క ఆత్మను, ఎస్తేరు యొక్క మనసులో గొప్ప కదలికను తీసుకొచ్చింది. మనం నిజంగా దేవుని వెంబడించే దేవుని బిడలమైతే దేవుడు నీకు కొన్నిసార్లు బలమైన ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. ఒక పని చేయమని, ఒక కార్యం చేయమని. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. నువ్వు అలాగా ఒక మొద్దుగా ఒక బస్తాలా కూర్చోడానికి వీల్లేదు. నువ్వు పని చేయాలి, పలానా వారికి సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి అని కొన్నిసార్లు దేవుడు మనకు ఒక మెళకువలాగా, ఒక వేకప్ కాల్ లాగా ఇస్తూ ఉంటాడు. దేవుడు వేకప్ కాల్ ఇచ్చినప్పుడు వెంటనే మనం యాక్షన్ తీసుకుంటే మంచిది. కొన్నిసార్లు చూడండి, మనం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా ఆ హెచ్చరికను ఖాతరు చేయం. కొన్నిసార్లు అర్ధరాత్రి సమయంలో నిద్ర పట్టని సమయంలో దేవుడు కొన్నిసార్లు ప్రేరేపణిస్తూ ఉంటాడు. యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ ప్రే. నువ్వు లేవాలి, ప్రార్థన చేయాలి, నువ్వు మోకరించు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. అలా కొన్నిసార్లు జరిగిన సందర్భాల్లో మేబీ భవిష్యత్తులో ఏదో కీడు రాబోతుంది. ఆ కీడు నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించడానికి బహుశా దేవుడు నిన్ను ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడేమో. కానీ కొన్నిసార్లు చూడండి, దేవుడు ఏదైనా ప్రేరేపణిస్తున్నా, దేవుడు ఏదైనా చెప్తున్నా, ఒక వేకప్ కాల్ లాగా దేవుడు ఇస్తున్నా కొంతమంది పట్టించుకోరు. ఒకసారట అమెరికా దేశంలో ఒక సహోదరి తన పిల్లలందరినీ పడుకోబెట్టి నిద్రపోతుంది. సడన్గా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఎవరో వచ్చి లేపినట్లు, ఏదో ఒక పెద్ద అలారం మోగినట్లు తనకు అనిపించిందంట.
షీ వాజ్ ఎ క్రిస్టియన్, చాలా మంచి క్రైస్తవురాలు. ఏంటబ్బా ఈ సమయానికి అలారం మోగడం ఏంటి, సమయం చూస్తే అప్పటికి ఇంకా 12 గంటలే అయింది రాత్రి. ఇట్ వాజ్ ఓన్లీ 12 o'clock, మిడ్-నైట్ అయింది. పొద్దున అలారం మోగుతుంది కదా, ఇంత పెద్ద అలారం సౌండ్ లాగా ఏంటి, నాకు ఏదో వినపడింది అని లేచిందంట. లేచిన తర్వాత మన బాడీ ఏమంటదంటే, కొన్నిసార్లు మంచి మత్తు నిద్రలో ఉన్నప్పుడు బాడీ అంటది మళ్ళీ పడుకో, ఇప్పుడు అవసరమా లేవడం, ఏదో శబ్దం వినపడిందిలే, దిస్ నథింగ్, గో బ్యాక్ టు స్లీప్, వెళ్ళి పడుకో అని కొన్నిసార్లు దేహం చెప్తూ ఉంటుంది. బట్ ఆమె దేవుని బిడ్డ కాబట్టి ఆ సమయంలో మెలకు వచ్చిన తర్వాత ఆమెకు దేవుడు కిచెన్లోకి వెళ్ళు అనే ఒక ప్రేరేపణ ఇస్తున్నాడంటండి. ఆ తర్వాత ఆమె దేవుని మాటను వినే స్త్రీ కనుక, దేవుని స్వరానికి సెన్సిటివ్గా ఉండే స్త్రీ కనుక లేచింది, పిల్లలున్న బెడ్రూమ్లోకి వెళ్ళింది, పిల్లలు ఎలా ఉన్నారు చూసుకుంది, బిడ్డలు క్షేమంగా ఉన్నారు అనుకుంది. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన ప్రేరేపణని బట్టి కిచెన్లోకి వెళ్ళి చూడగానే షీ ఫౌండ్ టు హర్ సర్ప్రైజ్ దట్ ద గ్యాస్ వాజ్ లీక్డ్. ఆ కిచెన్లో గ్యాస్ సిలిండర్ నుండి ఎలా లీక్ అయిందో తెలియదు కానీ గ్యాస్ లీక్ అయిపోతూ ఉందంట. చాలా భయంకరమైన వాసన వచ్చేస్తుంది. ఇంకా కాసేపు అయింటే ప్రాబబ్లీ ఇంట్లో అంతా గ్యాస్ స్ప్రెడ్ అయిపోయి చాలా భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ అవ్వాల్సింది. ఆ రోజు ఆమె ఆ సంఘటన జరిగిన తర్వాత ఆమె తన సాక్ష్యాన్ని రాస్తూ చెప్తుంది, దట్ వాజ్ అ వేకప్ కాల్ ఫర్ మీ ఫ్రమ్ గాడ్. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నన్ను మనుషులు ఎవ్వరూ లేపలేదు కానీ దేవుడు లేపాడు. ఎందుకంటే ఆ బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళే వరకు ఆ వాసన తనకు తెలియలేదంట. ఆ వాసన తనని లేపలేదు, లేకపోతే ఇంకేదో శబ్దం తనని లేపలేదు. బట్ గాడ్ గేవ్ హర్ అ వేకప్ కాల్. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మొర్దెకై ఎస్తేరుకు ఒక వేకప్ కాల్ ఇస్తున్నాడు. మొర్దెకై అంటున్నాడు, నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉన్నావమ్మా, దేవుడు నిన్ను హెచ్చించాడు, ఆశీర్వదించాడు, యువర్ లైఫ్ ఇస్ సో గుడ్. బట్ ఇప్పుడు నీ ప్రజల కొరకు నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది, నువ్వు మేలు చేయాల్సిన సమయం వచ్చింది, నువ్వు రిస్క్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది, దేవుని కొరకు ధైర్యంతో కొన్ని అడుగులు వేయాల్సిన సమయము వచ్చింది అని ఎస్తేరు యొక్క బాధ్యతను మొర్దెకై ఎస్తేరుకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలంగా మనం కూడా కొన్నిసార్లు అది మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలైనా లేక కొన్నిసార్లు మనం చేయవలసిన సహాయాలైనా దేవుడు మనం ముందుకు తెచ్చినప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం ఎవరో ఒకరు చేస్తారులే, ఇంకొకరు ఎవరైనా చూసుకుంటారులే, దేవుడు ఇంకెవరైనా వాడుకుంటాడులే అని కొన్నిసార్లు వి జస్ట్ పుష్ ఇట్ అవే. ఎందుకంటే వీఆర్ సో సెల్ఫ్ సెంటర్డ్ సమ్ టైమ్స్. నేను, నా జీవితం, నా సమయం, నా ప్లానింగ్. చూడండి, కొన్నిసార్లు ఈరోజు టైంని ఇలా స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాక ఆ ప్లాన్ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే కూడా కొన్నిసార్లు అప్సెట్ అయిపోతుండే, అమ్మో నేను ఇలా స్పెండ్ చేయాలనుకున్నాను, ఈరోజు సమయాన్ని ఇలా వాడాలనుకున్నాను, లేకపోతే ఈ పనిలో ఇలా ముందుకెళ్ళాలనుకున్నాను, అనవసరంగా ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, అనవసరంగా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నా పని పాడు చేశారని కొన్నిసార్లు మనకి ఇంటరప్షన్స్ ఇష్టం ఉండదు. ఎందుకంటే మన లైఫ్ని మనం కొన్నిసార్లు అలా డిజైన్ చేసేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎస్తేర్ హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్, వెరీ కంఫర్టబుల్ లైఫ్. కానీ ఆ సమయంలో మాత్రం యూదుల మీదకి భయంకరమైన కష్టం రాబోతున్న సందర్భంలో మొర్దెకై జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల మాట్లాడాల. చూడండి, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం. వెన్ ఇట్స్ టైమ్ టు స్పీక్, వీ హ్యావ్ టు స్పీక్. కొంతమంది ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు, ఎప్పుడు మౌనంగా ఉంటారు. నేను అంటాను, ఎందుకమ్మా అలా ఎప్పుడు మౌనంగా ఉంటావు? అలా ఎప్పుడు మౌనంగా ఉంటే కూడా మంచిది కాదు. ఎందుకంటే పీపుల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఫ్రెండ్లీగా ఉండాల్సినప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలా, అందరితో చక్కగా కలుపుగోలుగా ఉండాలి. మౌనంగా ఉంటే దాన్ని మనుషులు వేరే రకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటారంటే, అమ్మో అక్క నోరు తెరిచేయన్నా మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో అని నోటికి కంప్లీట్గా తాళం వేస్తానంట. ఇక్కడ మొర్దెకై అంటున్నాడు ఎస్తేరుతో, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుంచి వచ్చును. ఇఫ్ ఎస్తేర్ వాస్ క్వయట్, బహుశా ఎస్తేరు, మొర్దెకై తన ప్రజలందరూ నాశనం అయిపోయేవారు ఖచ్చితంగా. ఎస్తేరు గ్రంథం అనేది కూడా బైబిల్లో ఉండేది కాదు. బట్ ప్రైజ్ గాడ్, థ్యాంక్ గాడ్, ఎస్తేర్ వాజ్ అ బోల్డ్ ఉమెన్. ధైర్యం కలిగిన స్త్రీ అండి, యాక్షన్ తీసుకున్న స్త్రీ. మూవీస్లో కొంతమంది స్త్రీలు హీరోయిన్స్ కొన్నిసార్లు కొన్ని విరోచితమైన కార్యాలు చేసినప్పుడు అబ్బా ఎంత బాగా చేసింది. ఇక్కడ రియాలిటీలో చేసిందండి. ఇట్ వాజ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా, ఇట్ వాజ్ నాట్ ఫర్ అ మూవీ, ఇట్ వాజ్ నాట్ ఫర్ మనీ, ఇట్ వాజ్ నాట్ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్, బట్ ఇట్ వాజ్ ఫర్ సేవింగ్ హర్ ఓన్ పీపుల్. సినిమాల్లో ఒకవేళ సినిమా యాక్ట్రెస్లు వీరోచితమైన కార్యాలు చేసి వారు డబ్బు సంపాదించుకుంటారేమో, వారు ఫేమస్ అవుతారేమో, ప్రజలను కాసేపు ఎంటర్టైన్ చేస్తారేమో, వారి మూవీ బాగా
ఎక్కువ మంది చూడాలని అనేకమైన కార్యాలు చేస్తారేమో, కానీ ఇక్కడ ఎస్తేరు తన ప్రజల పక్షంగా నిలబడింది, ఎందుకంటే వారిని కాపాడడానికి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు స్త్రీల పేర్ల మీద ఉంటే ఆ ఆనర్ దేవుడు ఎస్తేరుకి ఇచ్చాడండి. షీ డిజర్వ్స్ ఇట్. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందిని దేవుడు హెచ్చించి ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మరి కొంతమందికి అసూయ కలుగుతూ ఉంటుంది. ఎందుకు వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టాలి, వాళ్ళని ఎందుకు అక్కడ ఆశీర్వదించాలి? యు నో సంథింగ్, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించి ఒక స్థితిలో పెట్టాడంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఇస్ హిస్ ప్లాన్. రెండవది, ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు పెట్టిన బాధ్యతను వారు నమ్మకంగా నిర్వర్తిస్తారు అనే విశ్వాసం, నమ్మిక దేవుడికి ఉంటేనే పెడతాడు దేవుడు. అందుచేత ఒకవేళ నీవు కూడా ఆశీర్వదించబడాలని ఆశపడితే నీవు కూడా నమ్మకస్తుడుగా ఉండు. యూ ఆల్సో బీ ఫెయిత్ఫుల్, యూ ఆల్సో బీ సబ్మిసివ్. నువ్వు కూడా కష్టపడి విధేయత చూపించి దేవుని మార్గాల్లో నమ్మకంగా నడు. నిన్ను ఎప్పుడు ఎలా నడిపించాలో, ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు. ఎస్తేర్ని చూసి మరొక స్త్రీలు అసూయపడితే ఉపయోగం లేదండి. ఎందుకంటే షీ డిజర్వ్స్ దట్ ప్లేస్. దేవుడు ఆమెను పెట్టిన స్థానానికి న్యాయం చేసిన స్త్రీగా వాక్యంలో మనము గమనిస్తున్నాం. షీ వాజ్ అ బ్లెస్డ్ ఉమెన్, నాట్ బికాస్ షీ బికేమ్ ద క్వీన్, బట్ బికాస్ షీ ఫుల్ఫిల్డ్ గాడ్స్ పర్పస్ ఇన్ హర్ లైఫ్. నేను రాకముందు దేవుని సన్నిధిలో కనిపెడుతుంటే ప్రార్థనలో దేవుడి మాట జ్ఞాపకం చేశాడు. ఎస్తేరు బ్లెస్డ్ ఉమెన్ ఎందుకు అయిందో తెలుసా? మహారాణి అయినందుకు కాదు. మహారాణులు అయిన వారు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈవెన్ ఈ రోజుల్లో కూడా ఇంగ్లాండ్ దేశాన్ని రాణుల పరిపాలన, క్వీన్ ఎలిజబెత్ అని పిలుస్తూ ఉంటారు. దెర్ ఆర్ సో మెనీ క్వీన్స్. స్త్రీలలో కూడా రాజరికాన్ని అనుభవించిన ఉన్నతమైన స్థానానికి వెళ్ళే రాణిలు అనేక మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యెజబెలు అనే రాణి విక్కెడ్ క్వీన్ అండి. దరిద్రమైన అధ్వానమైన మహారాణి. ఆమె వలన దేవుని ప్రజలకు, దేవుని ప్రవక్తలకు నష్టం, కష్టం, కన్నీరు, మరణ వధ ఆమె వల్ల జరిగింది. బట్ ఎస్తేర్ వాజ్ నాట్ సో. ఆమె బ్లెస్డ్ ఉమెన్ ఎందుకు అయిందంటే ఆమె రాణైనందుకు కాదు, పట్టపు రాణైనందుకు కాదు, ఆమె అందాన్ని బట్టి కాదు, లేకపోతే దేవుడు ఆమెకి ఇచ్చిన హెచ్చింపును బట్టి కాదు, కానీ దేవుడు ఆమెను ఎందుకు రాణి చేశాడో ఆ ఉద్దేశాన్ని ఆమె నెరవేర్చింది కనుక. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు బ్లెస్డ్ అవుతావో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు గ్రహించుకొని, వెన్ యు లివ్ అప్ టు దట్ పర్పస్ విచ్ గాడ్ హ్యాస్ ఫర్ యువర్ లైఫ్, దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఉద్దేశానికి తగినట్లుగా నువ్వు జీవిస్తే చాలు. దట్స్ ఇట్. నువ్వు ఒక బ్లెస్డ్ పర్సన్గా ఈ లోకంలో బ్రతికినట్లే. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. కొన్నిసార్లు మన చేతిలోనే ఉంటుందండి. ఇట్ ఈస్ ఇన్ అవర్ పవర్. మేలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కొన్నిసార్లు మేలు చేయడానికి అన్నీ ఉంటాయి మన చేతిలో. జస్ట్ అలా చేయడం అంతే. పెద్ద కష్టపడక్కర్లేదు. ఎందుకులే చేయడం, ఇంకెవరో చేస్తారులే, ఇంకెవరో పట్టించుకుంటారులే. ఇస్ ఇట్ వర్త్ స్పెండింగ్ మై టైం? నా టైము వెచ్చించి నిజంగా సహాయం చేయాలా? వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి కృతజ్ఞత ఉంటుందో ఉండదో. కొన్నిసార్లు చూడండి, ఇతరులకు సహాయం చేయడానికి మనం ఏం ఆలోచిస్తామంటే, డూ దే డిజర్వ్ ఇట్? వాళ్ళు అర్హులేనా? వారు నాకు గతంలో ఏదైనా కీడు చేశారా? అయితే డిలీట్, ఇంకా వాళ్ళకి మేలు చేయక్కర్లేదు. ఇంకోటి ఆలోచిస్తాం, భవిష్యత్తులో వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారా? ఈరోజు మేలు చేసి వారిని నిలబెడితే, వారిని స్థిరపరిస్తే వాళ్ళు కృతజ్ఞత కలిగి ఆ గ్రాటిట్యూడ్ అనేది జీవితంలో ఉంచుకుంటారా? లేకపోతే మేలు పొందుకొని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకే విరోధంగా మాట్లాడి వెనకాల గోతులు తవ్వుతారా? ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. అందుకని కొన్నిసార్లు మేలు చేయడానికి వీ జస్ట్ హెసిటేట్. అంత త్వరగా కొన్నిసార్లు మేలు చేయలేకపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. When it is in your power to help someone, just do it. నైకీ అనే ఒక బ్రాండ్ ఉంది కదండి. నైకీ అనే బ్రాండ్కి ఒక క్యాప్షన్ ఉంటుంది, ఇలా ఒక టిక్ మార్క్ ఉండి జస్ట్ డూ ఇట్ అని ఉంటుంది. జస్ట్ డూ ఇట్ అంటే పాపం విషయం కాదు, కానీ మేలు ఇతరులకు చేయడానికి దేవుడు నీకు శక్తి ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు, ధనం ఇచ్చినప్పుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ డూ ఇట్. ఇతరులకు నువ్వు మేలు చేయి, ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉండు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గర విజ్ఞాపన చేసింది, తన ప్రజల కొరకు ఒక అప్లికేషన్ పెట్టింది. నా ప్రజల మీదకి రాబోతున్న ఈ కష్టం నుండి రాజా నువ్వు మా ప్రజలను తప్పించాలి అని ఆమె వెళ్ళి అడిగింది. బట్ ఆమె వెళ్ళి అడగడం ద్వారా ఎస్తేరుకు కూడా మేలు జరిగిందండి. హల్లెలూయా. నీవు ఇతరులకు మేలు చేస్తే, బై హెల్పింగ్ అదర్స్ యు ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ యువర్ సెల్ఫ్.
నువ్వు ఇతరులకు సహాయం చేస్తే, నువ్వు ఇతరులకు మేలు చేస్తే, ఇతరుల పక్షంగా నువ్వు నిలబడితే నీకు నువ్వు మేలు చేసుకుంటున్నట్లే. ఎస్తేరు వెళ్ళి దేవుని ప్రజల పక్షంగా రాజు సన్నిధిలో మాటలాడుట వలన తన ప్రాణాన్ని రిస్క్ చేసుకొని ఒక ధైర్యవంతమైన సాహసోపేతమైన కార్యాన్ని చేయట వలన ఎస్తేరు జీవితంలో ఏం జరిగింది అని ఆలోచిస్తే ఆమె తన తండ్రి ఇంటి వారు కూడా నశించకుండా కాపాడబడ్డారు. ఇతరులకు నేను మేలు చేస్తే ఏంటండి, ఆ మేలు నీకు తిరిగి వస్తుంది. నువ్వు చేసిన మేలు ఎక్కడికి పోదు. ఏదో ఒక రూపంలో దేవుడు తిరిగి నీ జీవితంలో నీకు ప్రతి మేలు చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా వరకు వస్తే చూసుకుందాంలే, ఎవరికో కష్టం వస్తే నాకెందుకు, నాకు కష్టం వచ్చినట్టు నేనెందుకు కష్టపడాలి, నా ఇంట్లో ఇబ్బంది వచ్చినట్టు నేనెందుకు టెన్షన్ పడాలి. కొన్నిసార్లు ఇలా ఉంటుందండి. కానీ నువ్వు నిజంగా దేవుని బిడ్డవంటే ఇతరుల కష్టాన్ని కూడా నీ కష్టంగా భావిస్తావు. ఇతరులు ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు యూ విల్ ఫీల్ దట్ పెయిన్. వారి బాధను నువ్వు కూడా నీ జీవితంలో నీకు బాధ వచ్చినంతగా దాన్ని నువ్వు తీసుకుంటావు. వారికి సహాయం చేయడానికి, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఐ థింక్ దట్ ఈస్ వాట్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ అన్బిలీవర్స్. అన్యులకు దేవుని బిడ్డలకి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే, ఇతరులు బహుశా దేవుని నమ్ముకొని వారు ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే చెవులతో విని వదిలేస్తారేమో. బట్ దేవుని బిడ్డలంగా మనం ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే వీ టేక్ ఇట్ విత్ ద హార్ట్, హృదయంతో వింటాము. వారికి చేతనైనంత దేవుడు మనకిచ్చిన శక్తి కొలది, అనుకూలత కొలది వారి పక్షంగా నిలబడడానికి దేవుని ప్రజలంగా మనం ప్రయత్నము చేస్తాం. మొర్దెకై చెప్పిన మాట ఇంకొకసారి చదువుకుందాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఇంగ్లీష్లో ఉంటుంది, మేబీ వెదర్ దౌ ఆర్ట్ కమ్ టు ద కింగ్డమ్ ఫర్ సచ్ అ టైమ్ యాజ్ దిస్. ఇలాంటి సమయం కొరకే దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించాడేమో. ఒక్కసారి ఆలోచన చేసుకో. మనం కూడా ఆలోచన చేసుకుంటే నువ్వు సహాయం చేయాల్సిన వారు ఎవరో ఉంటారు, నీవు ఆదరించవలసిన వారు ఎవరో ఉంటారు, నీవు బలపరచవలసిన వారు ఎవరో ఉంటారు, నువ్వు ప్రార్థన చేయవలసిన వారు ఎవరో ఉంటారు, నీవు దేవుని ప్రేమను చూపించవలసిన వారు ఎవరో ఉంటారు. అది నువ్వు ఒక్కడవే చేయగలవు, ఒక్కదానివే చేయగలవు. మేబీ వీ కెనాట్ బీ ఏబుల్ టు రీచ్ అవుట్ టు దెమ్. బహుశా మేము వారికి రీచ్ అవుట్ అవ్వలేకపోవచ్చు, బట్ నువ్వు రీచ్ అవుట్ అవ్వగలవు. ఎందుకంటే వారిని దేవుడు నీ స్పియర్లో పెట్టాడు. బికాస్ గాడ్ హెస్ కెప్ట్ దెమ్ ఇన్ యువర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నీ యొక్క సర్కిల్లో వారిని పెట్టాడు, నీకు దగ్గరగా వారిని పెట్టాడు. అందుకని వారి పరిస్థితులు నీకు బాగా తెలుసు, వారి పరిస్థితుల మీద నీకు ఒక మంచి అవగాహన ఉంది. వారికి సహాయం చేయడానికి కూడా నీకు సామర్థ్యం ఇచ్చాడు. వారికి సహాయం చేయడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని మాత్రం నీవు డోంట్ లూజ్ ఇట్. ఆ అవకాశాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఒకసారట ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. యూజువల్గా ఇంటికి వెళ్ళే సమయంలో చాలా టయర్డ్గా ఉంటాము, అలసిపోయి ఉంటాము. ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అవ్వాలని, కొంచెం రిలాక్స్ అవ్వాలని, టీ తాగాలని, స్నాక్స్ తీసుకోవాలని చూడండి ఆ మూడ్లో ఉంటాం యూజువల్గా. ఇతను ఇంటికి వెళ్తున్న సమయంలో అట్ ద కార్నర్ ఆఫ్ దేర్ హౌస్, వాళ్ళ వీధి చివర ఆ కారు మలుపు తీసుకోగానే అదర్ ఎండ్లో వీళ్ళ హౌస్ ఉంది. బట్ ఈ కార్నర్లో ఒక ఇంట్లో నుంచి అగ్ని ఫైర్ కనబడుతుందంట. ఇంట్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ లోపల నుంచి కొంతమంది కేకలు వేస్తున్నారు. ఇతను ఎప్పుడైతే స్ట్రీట్ కార్నర్ దగ్గర టర్న్ తీసుకున్నాడో వెంటనే ఆ ఫైర్ యాక్సిడెంట్ని అబ్జర్వ్ చేశాడు. ఇతని మనసులో ఇప్పుడు 2 ఆలోచనలు. హీ వాజ్ ఇన్ అ డైలమా. అతని మనసులో ఉన్న 2 ఆలోచనలు ఏంటంటే, ఒకటి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎవరో ఒకరు ఫైర్ ఫైటర్స్ వస్తారు, ఎవరో ఒకరు ఆ పక్కన చాలా ఇల్లు ఉన్నాయి కదా, వారు ఎవరో ఒకరు సహాయం చేస్తారు కాబట్టి నేను చేయకపోతే ఏంటి అని హీ కెన్ జస్ట్ గో హిజ్ వే, తన దారిలో తను వెళ్ళిపోవచ్చు, లేదా ఆగి సహాయం చేయొచ్చు. తనలో యాక్చువల్గా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఉంది, ఎందుకంటే బాగా అలసిపోయినాడు. బట్ సమ్హౌ హీ ఫెల్ట్, లేదు నేను వెళ్ళాలి, సహాయం చేయాలి అని కార్ అక్కడ పార్క్ చేసి కారులో నుంచి దిగి ఆ ఇంటి వైపు వేగంగా పరిగెత్తాడు సహాయం చేయడానికి. ఆ ఇంట్లో నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏంటంటే, డాడీ సేవ్ మీ అనే ఒక స్వరం వినబడుతుందంట. డాడీ నన్ను కాపాడు అనే ఒక స్వరం వింటే ఈ వ్యక్తి వెంటనే ఆ లోపల ఉన్న బాబుని తన చేత్తో గ్రాప్ చేసుకొని బయటకు వచ్చాక, టు హిస్ సర్ప్రైజ్ హీ ఫౌండ్ దట్ ఇట్ వాస్ హిస్ సన్. బయటకు వచ్చాక చూస్తే తన కొడుకేనండి. అంటే ఈ వీధి చివరిలో ఉన్న ఇంట్లో ఇంకొక అబ్బాయి ఉంటాడు. వీళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి ఫ్రెండ్స్. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగక ముందు ఇతని కుమారుడు ఇంటికి వచ్చాడు. ఇతని కుమారుడు కూడా ఫైర్లో స్టక్ అయి ఉన్నాడు.
ఒకవేళ ఈ వ్యక్తి గనక ఆ ఇంటి వారికి సహాయం చేయాలి అని దిగకుండా నాకెందుకులే అని వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు ఈ వ్యక్తి అగ్నికి తన కుమారుని పోగొట్టుకునేవాడు. హీ మస్ట్ హ్యావ్ లాస్ట్ హిస్ సన్. అప్పుడు తనకు అర్థమైంది ఏమనంటే, నేను ఆ ఇంటి నా నైబర్కి సహాయం చేస్తున్నాను అనుకున్నాను కానీ బట్ ఐ యాక్చువల్లీ సేవ్డ్ మై సన్స్ లైఫ్. నా కొడుకు యొక్క ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను. ఇక్కడ ఎస్తేరు చేసిన కార్యం కూడా ఒక సాహసోపేతమైన కార్యమే. 3 దినాలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో అన్నపానములు పుచ్చుకొనక దేవుని ప్రజలందరినీ సన్నద్ధం చేసింది. మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మీరు చేయగలిగింది మీరు చేయండి, మీరు చేయలేనిది నేను చేస్తాను, నేను కూడా ఉపవాసం ఉంటాను, నేను కూడా ప్రార్థన చేస్తా, రాజు దగ్గరికి నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను, దేవుడు ఎలా నడిపిస్తారో చూద్దామని ఆ కార్యం చేయుట ద్వారా ఎస్తేరు తన ప్రజలను కాపాడుకోవడమే కాదు కానీ తన కుటుంబాన్ని, తన పిన తండ్రిని, తన ప్రాణాన్ని కూడా కాపాడుకుంది. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నీవు మౌనంగా ఉండడానికి వీలు లేదు. వెన్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు టేక్ యాక్షన్. నువ్వు ఏదైనా పని చేయాల్సి ఉన్నప్పుడు, నువ్వెవరినైనా ఆదరించాల్సి ఉన్నప్పుడు, నువ్వెవరి కోసమైనా ప్రార్థన చేయాల్సి ఉన్నప్పుడు, నీవెవరికైనా సహాయం చేయడానికి దేవుడు వారిని నీ దృష్టిలోకి తీసుకొచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. తద్వారా మనము దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. చేతనైన మేలు, చేతనైన సహాయము, సత్క్రియలు అనే ధనము సంపాదించుకుంట కొరకు దేవుడు మనందరికీ తన కృపను, తన సహాయం అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.